గత నెలలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సాహం సభ వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ అయినటువంటి హన్మకొండ హెడ్ క్వార్టర్ ఒక చుట్టుపక్కల దేవన్నపేటలో స్థలం చూడడం, దాని పక్కనే ఉర్సుగుట్టలో అక్కడ కూడా కొన్ని స్థలాలు చూడడం జరిగింది. దామెర దగ్గర ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పక్కన ఏరియాలో కూడా స్థలం చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎల్కతుర్తిలో కూడా స్థలం చూడడం జరిగింది. అన్ని స్థలాలలో అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభ కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సభకు లక్షలాది మందిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ప్లేస్లల్లో సౌకర్యం అన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకి టీఆర్ఎస్ అభిమానులకి నాయకులకి ఎవరికి కూడా ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ 27 ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఉండడానికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ప్లేసులు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎల్కతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ అటు మెదక్ అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి హన్మకొండ జిల్లాకి ఎల్కతుర్తిలో సభ బీఆర్ఎస్ సభ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడికి ఆ సభ ఏర్పాట్లతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళకి దాదాపు 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ 10 లక్షల 500 ml వాటర్ బాటిల్ కానీ కావలసిన వారికి వచ్చేవారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇంతకుముందు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్తో పాటు అంబులెన్సులు కూడా ప్రతి నేషనల్ హైవేలో 2 అంబులెన్సులు తక్కువ లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సభ దాకా చేర్చడం, వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి అదేవిధంగా వాళ్ళ ఇళ్లకు జాగ్రత్తగా చేర్చేంత వరకు అన్ని చర్యలు వాలంటీర్లను పెట్టి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ పని మీద అన్ని విధాలమైన ఏర్పాట్లు ఈ సభ గురించి చేయడం జరుగుతుంది. మా ఈ ఉమ్మడి వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం తెలంగాణ అవతలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అభిమానులకు కానీ ప్రజలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను భారీ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.